ప్రభువా, నీవు ఎలాగైతే నా జీవితాన్ని నిర్ణయించి ఉన్నావో ఆ ప్రాసెస్లో వెళ్ళడానికి నాకు తగిన ఓర్పును సహనాన్ని ఇవ్వండి. నన్ను నీకు ఇష్టమైన ధూపంగా మార్చుకుని మీ వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. జాన్, బాగా లేట్ అయిపోయింది కదా, త్వరగా ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిందువు గానిరా. సోఫియా, నాకు ఆకలిగా లేదు. నేను అమ్మ దగ్గర తినేశాను. ఓ అలాగా, నేను ఇంకా మీరు ఇంటికొచ్చి భోంచేస్తారని మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, అయినా పర్లేదులేండి, ఎక్కడో చోట తిన్నారు కదా, చాలు. అదేంటి, ఇవాళ సోఫియా ఏం ఆర్గ్యుమెంట్ పెట్టలేదు? After few days. జాన్, వాట్ ఏ గుడ్ సర్ప్రైజ్. ఏంటి ఈరోజు స్పెషల్? నన్ను ఇలాంటి స్పెషల్ ప్లేస్కి తీసుకొచ్చావు. ఏమీ లేదు సోఫీ, నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనిపించింది. సోఫీ, ఐఎమ్ రియలీ సారీ. నేను నిన్ను ఎంతో నెగ్లెక్ట్ చేశాను. అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూనే ఉన్నాను. నిన్ను అస్సలు పట్టించుకోలేదు. నేను నిన్ను గాయపరుస్తున్నానని కూడా గుర్తించలేకపోయాను. రియల్లీ జాన్, ఇదంతా నిజమా కలా అనిపిస్తుంది నాకు. అవును సోఫీ, నేను అర్థం చేసుకున్నాను. నేను నిన్నెంత దూరం పెట్టానో గ్రహించాను. రియల్లీ ఐ థ్యాంక్ గాడ్, చివరికి ఇది మీకు అర్థమైంది. నాకు అంతే చాలండి. సోఫీ, ప్రస్తుతం అమ్మ హెల్త్ అస్సలు బాగోలేదు. ఆమెకు తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. నేను నీకు చెప్పదలుచుకోలేదు, కానీ నీకు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది. నేను ఈ రెండు బాధ్యతల మధ్యలో పడి నలిగిపోతున్నాను సోఫీ. జాన్, నీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమనో నాకు తెలుసు. మన తల్లిదండ్రులను మనము ప్రేమించాలి, కానీ వివాహం తరువాత దేవుని నియమము ఈ విధంగా ఉంటుంది. మొదట దేవుడు, తరువాత భార్య లేదా భర్త, ఆ తరువాత తల్లిదండ్రులు. అది నిర్ణయాలలో అయినా, ప్రేమ విషయమైనా, మరే విషయమైనా సరే, దేవుని నియమాలను పాటించినప్పుడు మన జీవితాలు ఇతరులకు సాక్షార్థంగా ఉంటాయి. అత్తయ్యగారి కొరకు మనము ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఆమెను తప్పక స్వస్థపరుస్తాడు. రోమన్స్ చాప్టర్ 8:28 వర్స్లో ఇలా ఉంటుంది కదా, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని. అదేవిధంగా మన జీవితాలలో దేవుడు మనకి ఎలాంటి కష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేసినను సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని వాక్యము సెలవిస్తుంది కదా. కాబట్టి ఎలాంటి విషయంలో అయినప్పటికీ అది ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మనము చేరవేద్దాము. ఆయనే సమస్తము మేలుగా మారుస్తాడు. దేవా, నా జీవితంలో ఇంత గొప్ప మేలును దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. నా భర్తలో నీవు తెచ్చిన మార్పును బట్టి నీకే స్తుతులు దేవా. నీ మీద ఆధారపడిన వారిని నీవెన్నడూ సిగ్గుపరచువాడవు కాదని నా జీవితంలో నాకు ఈ సాక్ష్యాన్ని ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. జాన్, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నేను నా కొడుకు నాకే ప్రయారిటీ ఇవ్వాలని చాలా స్వార్థంగా నీలో చేదును నింపి మీ ఇద్దరికీ ఎడబాటును తెచ్చాను. ఐఎమ్ సారీ సోఫియా. నువ్వు ఎంతో ఓర్పుతో పరిస్థితుల్లో మార్పు కోసం ఎదురు చూసావు. నీవు దేవుని మీద ఆధారపడ్డావు. నీ ఓర్పుకి ప్రతిఫలంగా దేవుడు మా ఇద్దరిలో మార్పు తీసుకొని వచ్చాడు. ఈ అనారోగ్యం నుండి దేవుడు నన్ను స్వస్థపరచాలని నా కోసం ప్రార్థించు సోఫియా. అయ్యో అత్తయ్య, ఇందులో మనము చేసింది ఏమీ లేదు. దేవుడే తన బిడ్డలను తన స్వరూపంలోనికి మార్చుకోవడానికి విభిన్నమైన పరిస్థితుల గుండా నడిపించి మాధుర్యాన్ని బయటకు తీస్తాడు. జాన్,
ఇక నుండి మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవుడే మన కుటుంబానికి అధిపతిగా ఉంటాడు. ఆయన మన మధ్యలో ఉండడం కోసం, ఆయన కాపుదల ఎల్లవేళలా మనకి ఉండాలంటే మనము తప్పనిసరిగా ప్రార్థించుకోవాలి. అలాగే అత్తయ్యకు స్వస్థతనివ్వాలని కూడా మనం దేవుని దగ్గర మొరపెట్టుకుందాము. సామెతలు 18వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. నా జీవితంలో కూడా ఇటువంటి మేలును అనుగ్రహించిన దేవునికే స్తుతులు స్తోత్రములు. ఆమెన్. ఆమేన్. The end.